హలో అండి, అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? సో ఈరోజు ఉమెన్స్ డే కదా. సో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మనం సెలబ్రేట్ చేసుకున్నాము. చర్చ్లో కూడా ఇవాళంతా మెసేజెస్ అంతా కూడా మహిళల గురించి, మహిళలు పడే కష్టాల గురించి, మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాల గురించి ఇవన్నీ కూడా కరెక్ట్గా మంచిగా మాట్లాడారు. చర్చలు జరిగినాయి కదా. సో ఈ టైంలో నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, ప్రతిరోజు కూడా ఇలాగే ఉంటే బాగుంటుంది చాలా, ప్రతి ఒక్క మహిళకి కూడా కదండి. సో ఈరోజు మాట్లాడమని ఎవరికైనా కనుక మైక్ ఇస్తే మాత్రం చాలా మంచిగా మాట్లాడారు. ఆడవాళ్ళు చాలా కష్టపడతారు, ఇంట్లో అందరినీ చూసుకుంటారు, అండ్ అలాగనే ట్రీట్ చేసే విధానంలో కూడా అందరితోటి చక్కగా నవ్వుతూ పలకరిస్తూ హ్యాపీగా, లోపల ఎన్ని ఉన్నా కూడా సమాధానంగా ఉంటారు. సో అన్నీ సాల్వ్ చేసుకుంటూ ఉంటారు కదండి. సో ఇలాగా బహిరంగంగా వచ్చి చెప్తున్న మనము ఇళ్లల్లో మొదటిగా మీ యొక్క స్త్రీతో, అది చెల్లి అయినా, అక్క అయినా, తల్లి అయినా, వైఫ్ అయినా, డాటర్ అయినా కూడా ఏ స్థితిలో కూడా ఒక స్త్రీ ఉన్నట్టు ఉంటే కనుక, అది ఏ రోల్లో కూడా ఒక ఆడమ్మాయి ఉంటే తనతో మనము డైరెక్ట్గా పర్సనల్గా తనకి మాత్రమే తెలిసేటటువంటి విధంగా మనం మాట్లాడామా? ఒకవేళ మాట్లాడకపోతే ఏం పర్వాలేదు, అట్లీస్ట్ మనం ట్రై చేయడము, సరి చేసుకోవడమే కదని మనకు చేయవలసినది. కాబట్టి ఈ రోజు నుంచి మనం అలవాటు చేసుకుందాము. ఎవ్రీడే కూడా మనము ఒక స్త్రీ గురించి, మన ఇళ్ళల్లో ఉన్న ఆడవాళ్ళని మనము ఒక్కసారి మంచిగా చూద్దాం. ఒక్కసారి ఈరోజు మనం ఎలాగైతే స్పెషల్గా చూస్తుంటాం కదా ఆడవాళ్ళని, సో స్పెషల్గా మాట్లాడుతుంటాం కదా ప్రసంగాల్లో, సో అదే మాదిరిగా ఇళ్ళల్లో ఉన్న ఆడవాళ్ళతో కూడా అట్లాగనే మాట్లాడడానికి ట్రై చేద్దాము. విషయం కూడా ఒకటి మీ అందరితో చెప్పాలండి, షేర్ చేసుకోవాలి. ఒక స్త్రీ పక్కన ఇంటి అమ్మాయి అయినా, లేకపోతే మన వీధిలో ఒక ఆవిడ అయినా ఎవరైనా బాధపడుతున్నారు అనుకోండి, అప్పుడు ఒక మగవాళ్ళ యొక్క ప్రవర్తన, లేకపోతే వాళ్ళని చూసే విధానంలో జాలి, కరుణ, ఇవన్నీ కూడా ఉట్టిపడుతూ ఉంటాయండి కదా. సో అంటే పక్కన వాళ్ళ ఆవిడ చాలా కష్టపడుతుంది, పాపం వాళ్ళ ఇంటికి చాలా కష్టపడి చేస్తుంది అన్ని పనులు, ఆమె చాలా మంచిగా మాట్లాడుతుంది, ఆమె చాలా డీసెంట్గా ఉంటుంది, ఆమె చాలా అన్నీ కూడా సక్రమంగా కరెక్ట్ టైంకి చేసుకుంటుంది అని అనేసి మనం వేరొక స్త్రీని పొగిడినట్టుగా మన ఇంట్లోని ఒక స్త్రీని కూడా పొగడగలగాలండి, సరేనా? ఎందుకంటే ఆడవారండి ఏ స్థితిలో ఉన్నా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా సమాధానాన్ని వెతికి పట్టుకునే వాళ్ళగానే ఉంటారు. అండ్ అలాగనే జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకోవడంలో చాలా ప్రయాసపడుతుంది. సో అలాంటి ఒక జ్ఞానవంతురాలుని ఇల్లు కట్టుకునే సమయంలో పక్కన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అది బ్రదర్స్ అయినా, లేకపోతే హస్బెండ్స్ అయినా, ఫాదర్ అయినా, ఏ రోల్లో ఉన్నా కూడా ఒక వ్యక్తి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే వాళ్ళగా ఉందాము, సరేనా? ఎందుకంటే ఇల్లు కట్టుకునేటప్పుడు అండి చాలామంది ఒక అవసరము ఉంటుంది కదా. సో ఒక పర్సన్ లీడ్ చేస్తున్నారు అని అంటే అక్కడితో అయిపోదు కదా. తనకి వెనకాల చాలా సపోర్ట్ కూడా అవసరం ఉంటుంది. తనకి చాలా మానసికంగా అయినా, శారీరకంగానైనా కూడా వెనకాల ఉన్న వాళ్ళు సపోర్ట్ ఇచ్చే విధంగా నిలబడదాం, సరేనండి? ఎందుకంటే ఒక స్త్రీ ఇంట్లో సంతోషంగా ఉన్నప్పుడు ఆ ఇంటి యొక్క వాతావరణం మొత్తం కూడా మారిపోతుందండి. అదే ఒక స్త్రీ ఇంట్లో దిగాలుగా, నిట్టూర్పుతోటి, బాధతోటి, ఒంటరిగా ఉంటే ఆ ఇంట్లో ఖచ్చితంగా అపవాది శక్తులే ఉంటాయండి. ఎందుకంటే చీకటి ఉంటుంది ఆటోమేటిక్గా. సో లెట్ హర్, ఒక వ్యక్తి, ఒక స్త్రీని హ్యాపీగా, సంతోషంగా అండ్ హుందాగా బ్రతకనిద్దాం. మనము అలా బ్రతికేలాగున తనకి మార్గం అంతట్లో కూడా మనము సహాయం చేద్దాం, సరేనండి? సో ఎప్పుడు మనం వాక్యాలు వింటున్నట్టుగా జ్ఞానవంతురాలే ఉండాలి. ఒకవేళ నా ఇంట్లో స్త్రీ జ్ఞానవంతురాలు కాదు అని జడ్జిమెంట్ ఎవరు కూడా పాస్ చేయొద్దు. జ్ఞానవంతురాలు కాకపోయి ఉండుంటే నీ ఇంటిలో నీతో ఉండేటటువంటి అవసరము ఏ స్త్రీకి కూడా ఉండదండి, ఓకేనా? ఎందుకంటే తను ఒక మార్గాన్ని తనగా సెట్ చేసుకోగలదు. కానీ అన్నిటినీ వదులుకొని నీ కోసము, మన కోసం, ఒక సమాజం కోసము, వాళ్ళ తల్లిదండ్రుల కోసము ఉంటుంది అని అంటే తనకు మించిన జ్ఞానవంతురాలు ఎక్కడ కూడా లేదు. అండ్ బైబిల్లో ఉన్న జ్ఞానవంతురాలు అని అంటే ఎక్కడో కూడా ఉండదండి, మీ ఇంటిలోనే ఉంది, ఓకేనా? సో అటువంటి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకోవడానికి పడే ప్రయాసలో నీ వంతుగా కృషిని, తనకి సహాయాన్ని మన వంతుగా దయచేద్దాం, సరేనా? బైబిల్ చదువుకుందాం. సువార్త 14వ అధ్యాయము 56వ వచనం నుంచి, అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యము పలికినను వారి సాక్ష్యములు ఒకదానికి ఒకటి సరిపడలేదు. అప్పుడు కొందరు లేచి చేతి పని అయిన ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో చేతి పని కాని మరి ఒక దేవాలయమును నేను కట్టుదునని వీడు చెప్పుచుండగా వింటిమని ఆయన మీద అబద్ధ సాక్ష్యము చెప్పిరి గాని అలాగైనను వీరి సాక్ష్యమును సరిపడలేదు. ప్రధాన యాజకుడు వారి మధ్యను లేచి నిలిచి, ఉత్తరమేమియో చెప్పవా, వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని యేసు అడిగినను. అయితే ఆయన ఉత్తరమేమియో చెప్పక ఊరకుండెను.
తిరిగి ప్రధాన యాజకుడు, పరమాత్మని కుమారుడవైన క్రీస్తువు నీవేనా అని ఆయన అడుగగా, యేసు, అవును నేనే. మీరు మనుష్య కుమారుడు సర్వశక్తి మంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూరుడై వచ్చుటయు చూచెదరని చెప్పెను. ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని, మనకు ఇక సాక్షులతో పని ఏమి? ఈ దేవదూషణ మీరు విన్నారు కారా? మీకేమి తోచుచున్నదని అడుగగా, వారందరూ మరణమునకు పాత్రుడని ఆయన మీద నేరస్థాపన చేసిరి. దేవుడి వాక్యం ఇంతటితో దీవించునుగాక. ఆమెన్. ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం, ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన దేవ, యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు చేసిన ప్రతి సహాయాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభా. యేసయ్య ప్రభా, మా జీవితాలలో మరొక ధన్యాన్ని మాకు దయచేసి ఆరోగ్యంగా నిలబెట్టినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. చదవబడిన నీ వాక్యం దీవించండి, ఆశీర్వదించండి, ప్రతి ఒక్క హృదయంలో కూడా నాటి ఫలింపచేయండి. మరి ముఖ్యంగా తండ్రి ప్రభా, స్త్రీలుగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి, స్త్రీలందరి మీద నీ యొక్క హస్తాన్ని దయచేయండి ప్రభా. నీ మెండైన దీవెనల ఆశీర్వాదాలతో కృమ్మరించి ప్రభా, సంతృప్తిని, సంతోషాన్ని, సమాధానాన్ని మెండుగా దయచేయండి. వారు ఎక్కడ ఉన్నారు తండ్రి ప్రభా, ఆ ప్రదేశంలో వారికి నాయన తండ్రి ప్రత్యేకమైన రీతిగా నీవు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి ప్రభా. అలాగే నా తండ్రి నాయన ప్రభా, స్త్రీల పట్ల జరుగుతున్నటువంటి ఎటువంటి విధమైన అఘాయిత్యాలైనా తండ్రి, దారుణాలైనా ప్రతిదీ కూడా నీ నామంలో బంధించమని ప్రభా, విడుదలను, విముక్తిని, సంతోషాన్ని దయచేయమని ప్రభా ప్రార్థిస్తున్నాం. స్వతంత్రాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ స్వతంత్రము నీ యందు ఉండేటట్టుగా దాడి సరిచేయమని ప్రభా ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి అనారోగ్యంగా ఉన్న వారి మీద నీకు హస్తాన్నించండి, సంతోషంగా స్వస్థతను దయచేయండి అయ్యా ప్రభా. ఆ అప్పుల బాధల నుంచి నాయన తండ్రి వారికి విడుదలను దయచేయండి, సంతృప్తిని దయచేయండి ఎస్సయ్య. నాయన తండ్రి, నీ రాకడ కోసం మేము ఎదురు చూస్తుండగా ప్రభా, నాయన మమ్మల్ని అందరినీ కూడా నీ రాకడలో సిద్ధపాటు కలిగిన వాళ్ళగా నిలబెట్టమని ప్రార్థిస్తూ, ఇంతవరకు నువ్వు చేసిన ప్రతి మేలుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ హ్యాపీ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్. బై బై.